మీకు ఇప్పుడు 100 రూపీస్ ఉన్నది 1000 రూపీస్ అయింది స్ట్రైక్ అని, ఇలాంటివి కొన్ని వినుంటారు కదా, 10 రూపీస్ 100 రూపీస్ అయ్యాయి అని. సో ఇలాంటివన్నీ ఆప్షన్ బయ్యర్స్కి ఎలాగైతే జాక్ పాట్సో అదేవిధంగా ఆ ఆప్షన్ని రాసిన రైటర్కి అదే అమౌంట్ లాస్ కాబట్టి, సో 100 ఫోల్డ్స్ 10 ఫోల్డ్స్ లాసెస్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే వాళ్ళు రెసిస్టెన్స్ అనుకుని రైట్ చేస్తారో అది మార్కెట్ కనుక డిస్హానర్ చేసి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, వెంటనే ఇందులో నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇందులో 2 రకాలుగా ఉంటాయి. ఎగ్జిట్ హ్యూజ్ అమౌంట్స్లో వాళ్ళు ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎగ్జిట్ అవ్వకుండా ఫ్యూచర్స్ని కొనడం కూడా ఒక ఆప్షన్గా పెట్టుకుంటారనమాట. అంటే స్లిప్పేజెస్ తగ్గించుకోవడానికి ఫ్యూచర్స్ని కొంటూ ఆప్షన్స్ని సెల్ చేసిన వాటిని రీబై చేయడము, దానివల్ల ఏమవుతుందంటే డ్యామేజ్ని తగ్గించుకోవడము అండ్ వాళ్ళ పొజిషన్స్ని రివర్స్ చేసుకొని మళ్ళీ ప్రాఫిట్స్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. బాగా డబ్బులు ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ చేసే పని. కాబట్టి ఏదైనా ఒక స్ట్రైక్ దగ్గర హైయెస్ట్ పొజిషన్స్ ఉన్నప్పుడు ఆ పొజిషన్ దాటిన తర్వాత అక్కడ రైటర్స్ ఏం చేస్తున్నారనేది చూడాలి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మనకి 3961 దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ 4000 దగ్గర హైయెస్ట్ కాల్ ఆప్షన్స్ మనకు కనబడుతున్నాయి. ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నారనుకోండి, ప్రీవియస్తో పోల్చినట్లయితే చాలా తక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు కనబడుతుంది. లాస్ట్ 1.5 మంత్ నుంచి జరుగుతున్నటువంటి క్రాష్లో ఎల్ఎన్టీలో మూమెంట్ ప్రైస్ పరంగా జరిగినా కూడా ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎలాంటి ఇంట్రెస్ట్ మనకు కనబడట్లేదు. చూడండి, ప్రీవియస్తో పోల్చుకున్నట్లయితే హాఫ్ కన్నా తక్కువ ఉన్నారు క్వాంటిటీ. ఇప్పుడు చూసుకున్నట్లయితే నెమ్మదిగా దీంట్లో క్వాంటమ్ అనేది పెరగడం జరుగుతుంది. దాంతోపాటు ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కాబట్టి దీన్ని మనం లాంగ్స్ బిల్టప్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్యూచర్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. హైయెస్ట్ కాల్ ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర ప్రైస్ రన్ అవుతుంది. ఇది బ్రేక్ అయినట్లయితే ఖచ్చితంగా ఒక పెద్ద ర్యాలీ రావడానికి అవకాశం ఉంటుంది ఎల్ఎన్టీలో. సో ఇది మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని 4000 కనుక బ్రేక్ అయినట్లయితే మనం బుల్ కాల్ స్ప్రెడ్స్ వేసుకొని ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు.